నంద్యాల మండల పరిధిలోని క్రాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరుకోవడంతో జిల్లా ఉన్నత అధికారులు హుటాహుటిన బండియాత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం సమీపంలోని ప్రభాత్ కళాశాలలోకి మార్చడం జరిగింది. అయితే పార్నపల్లెలో ఉన్న మోడల్ స్కూల్ నందు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులతో అసౌకర్యాల నడుమ విద్యను కొనసాగించలేమని, పార్నపల్లెలో మోడల్ స్కూల్ వద్దు, నంద్యాలలోనే ఏర్పాటు చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు భీష్మించుకొని ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం క్రాంతినగర్లోని ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ నంద్యాలలోని క్రాంతినగర్ ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థలో ఉన్న కారణంగా పార్నపల్లె గ్రామ సమీపంలో ప్రభాత్ కళాశాలలోకి మార్చడం జరిగిందని, అయితే అక్కడ 500 మంది విద్యార్థులకు సరైన బాత్రూంలు లేవని, కనీస వసతులు కూడా కల్పించలేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్, మంత్రి, ఎంపీ తక్షణమే చొరవ తీసుకొని చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల మండలంలోనే ఏపీ మోడల్ స్కూల్ను నిర్వహించాలని, పార్నపల్లెలోని మోడల్ స్కూల్కు వెళ్లమని వారు ఖండితంగా చెబుతున్న పరిస్థితి. పార్నపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేవని, బాత్రూంలు, త్రాగునీటి సౌకర్యం, బాలురకు కనీసం బాత్రూంలు లేవని, బాలురు టాయిలెట్కు సమీప పొలాల్లోకి వెళ్లాల్సి వస్తుందని, అక్కడ విషపురుగులు, పాములు ఉన్నాయని, వాటి వల్ల విద్యార్థులకు ప్రాణాపాయ పరిస్థితి నెలకొనే దుస్థితి ఉందని తెలిపారు. తమ పిల్లలకు అక్కడ భద్రత లేదని, ఇలా ఉంటే తమ పిల్లల చదువులు ఎలా కొనసాగుతాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితులలో తమ పిల్లలను ఆ యొక్క పాఠశాలకు పంపమని, నంద్యాలలోనే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఏపీ మోడల్ స్కూల్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈ మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎస్ఎఫ్ఐ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, వెంటనే చర్యలు చేపట్టి ఈ విద్యా సంవత్సరంలోనే బిట్నాలలో నిర్మిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ను పూర్తి చేసి విద్యార్థులకు అంకితం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలను చేపట్టకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. పోవాలంటున్నారు. టాయిలెట్స్ అయితే అస్సలు సిక్స్త్ కానీ 7th కానీ 6th వాళ్ళు ఇద్దరు పోతున్నారు. వాష్రూమ్స్ కి గర్ల్స్ 10th 9th వాళ్ళు అయితే ఒక్కొక్కరు పోతున్నారు. ఆడ క్లాస్ రూమ్ లో అయితే బురద ఆ యాంటోళ్ళు అయితే ఊకే తిరుగుతూనే ఉన్నారు. బెంచెస్ అయితే ఇద్దరు కూర్చున్న బెంచ్లు 4 కూర్చుంటారు అన్నమాట. మా ఆవేదనని పట్టించుకోండి ఎవరన్నా. మాకు ఈ స్కూల్ వద్దు, పార్నపల్లెది మాకు ఈ క్రాంతినగర్ లో మాకు బాగా చేపియండి. లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ బాగుందన్నారు కదా, ఆ దాంట్లో అన్నా చేర్పియండి. మాకైతే పార్నపల్లి స్కూల్ వద్దు. ఆ స్కూల్లో చాలా కంఫర్టబుల్ గా ఏది లేదు. వాష్రూమ్స్ అయితే ఒక్కటే ఉంది గర్ల్స్ కు. అది చాలా బాత్రూమ్స్ ఉన్నాయి కానీ అవి సరిగ్గా లేవు, పాడైనవి. స్కూల్ కూడా కంఫర్టబుల్ గా లేదు. మాకు మోడల్ స్కూల్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ అన్నా ఇవ్వండి. ఆ స్కూల్ అంతా పొలాల పక్కన ఉంది కాబట్టి అక్కడ పాములు వస్తే మా పరిస్థితి అప్పుడు ఏం చేయాలి అంకుల్? అందుకే మాకు ఆ స్కూల్ వద్దు. మాకు మోడల్ స్కూల్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ స్కూల్ అన్నా ఇవ్వండి. మాకైతే ఈ స్కూల్ రిపేర్ చేపిస్తారా? చేపించండి, పర్వాలేదు. ఈ 9 months కి నెక్స్ట్ ఇయర్ మాత్రం మాకు బిక్నాల స్కూల్ కావాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు మేడం వాళ్ళు, మాకు ఈ స్కూల్ పడిపోతుంది, పిల్లల మీద పడిపోతుంది అంటున్నారు. ఈ స్కూల్ కాకపోతే ఇక్కడ ఎస్పీ రెడ్డి కాలేజ్ లో మాట్లాడారు. అంత దూరం పంపించే బదులు ఇక్కడ పంపించుకుంటాం కదా, ఎస్పీ రెడ్డి కాలేజ్ కాడికే పంపించుకుంటాము. మేమైతే పార్నపల్లి స్కూల్ కి పంపించాము. పిల్లలకి ఏ సేఫ్ సైడ్ లేదు, అసలు పిల్లలు నడవడానికి లేదు, వాష్రూమ్స్ లేదు, కూర్చోడానికి లేదు, సమంగా ఏ సపరేట్స్ ఏం లేవు అసలు. మాకు 9 months లో బిక్నా స్కూల్ పక్కాగా తయారు కావాలి. బాత్రూమ్ ఇచ్చినారు. ఆడపిల్లలండి, మగ పిల్లలకైతే చెట్లలో పోమండి, ఏమన్నా కుడితే ఎవరు బాధ్యులు అసలు? మగ పిల్లలకి మొన్న పిల్లడు పోయి తామేలు ఎత్తుకొచ్చినాడంట. అట్ట పాములు గీములు కడిస్తే ఏమని అసలు పిల్లలకి ఏమైనా అయితే మాకంతా బాధ. అసలు స్కూల్ కి పోయినప్పటి నుంచి దిగులు. అసలు మేము పంపించడం అయితే పంపించినాం స్కూల్కి, గోడలు పడిపోయినాయి అంతా. నిన్న చూసినప్పటి నుంచి అసలు స్కూల్ ఇది చూసి మాకైతే భయం. ఈరోజు స్కూల్ కూడా వద్దు అని పంపించలేదు పిల్లలకైతే. అక్కడికైతే పార్నపల్లికి మేము పంపించాము. ఇక్కడ స్కూల్ రెడీ చేసి ఇవ్వాలి. అది కూడా మాకైతే మళ్ళీ ఏమైనా అయితే మాకి బాధ్యులు కాదని ఆ మాట చెప్తున్నారు. ఇది పక్కాగా రిపేర్ చేస్తే మా పిల్లలకు మేము పంపిస్తాం స్కూళ్ళకి. లేదంటే ఎస్వి రెడ్డిది తీసుకుంటానంటున్నారు. తీసుకొని ఏదో ఒకటి చెప్పాలా.
పిల్లలకైతే అంత ఇబ్బంది మేము ఇయ్యలేము. మాకైతే స్కూల్ చెప్పకుండా మాట్లాడినారు. మాకు బస్సు సౌకర్యం చేస్తామన్నారు, ఇంతవరకు బస్సు సౌకర్యం చేయలేదు. మా పిల్లలు పోవడానికి కూడా అంగీకరించడం లేదు. స్కూల్ పార్నపల్లి స్కూల్ కంటే పోవడం లేదు మా పిల్లలు. నిన్న ఒకరోజు పోయి ఇచ్చినారు, వర్షం పడి బురద దొరికినారని. అసలు ఈ రోజు కానీ రేపు కానీ స్కూల్ పోవడం లేదు సార్ మా పిల్లలు. ఆత్మీయ సమావేశం అని పెట్టారు శుక్రవారం. దీని నుంచి ఆత్మీయ సమావేశానికి పేరెంట్స్ పిల్లలు అందరూ హాజరైనారు. ఏది చెప్పా పెట్టకుండా పార్నపల్లి తీసుకుపోయినారు స్కూల్ని. మండే నుంచి పిల్లలకు స్కూల్ లేదు, మాకు జాబ్స్ లేవు. పిల్లల కోసమే తిరుగుతున్నాము, మాకు జాబ్స్ లేవు, వీళ్ళకి వచ్చేసి స్కూల్స్ లేవు, బస్సులు లేవు. టయానికి బస్సులు ఏ టైంలో వస్తాయో ఎవరికి తెలియదు. యాజమాన్యంగా అడుగుదామా, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. కమిటీ మెంబర్స్ ఉన్నారు కానీ పాపం పోరాడుతున్నారు వాళ్ళు. ఎవరికని ఏం చెప్పలేకున్నారు. ఈ స్కూల్కి ఏమైంది? సరే ఈ స్కూల్ బాగాలేదు. అక్కడ రామలింగారెడ్డి కాలేజ్ చూసాము, అది చాలా చక్కగా ఉంది, ఫుల్ సెక్యూరిటీ. మిట్నాల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అమ్మేసి ఆటో వేసుకొని బొమ్మల సత్రం వస్తున్నారు. అక్కడ బస్ మిస్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? పోతే ఇంటికి వెళ్ళాలా, లేదంటే లేదు. 10th క్లాస్ పిల్లలకు సిలబస్ ఎవరు చెప్తారు? మళ్ళీ నిన్న పార్నపల్లి స్కూల్ కాడికి పోయిచ్చినాము, చూసినాము, అంతా పరిశీలించినాము. 2 బాత్రూమ్లు 496 పిల్లలకి 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఏం సార్ ఈ పరిస్థితి? ఏమన్నా మున్సిపాలిటీ చెత్తనా 2 బాత్రూమ్లో మొత్తం పంపించడానికి చేయడానికి? మా పిల్లలు కాదా? ఏమన్నా వేరే వాళ్ళ పిల్లలా? అదే అధికార పిల్లలు పంపిస్తారా? 2 బాత్రూమ్లకి 500 పిల్లల మందికి. అలా వసతి కానీ సరిగ్గా లేదు, రోడ్డు సరిగ్గా లేదు. ఒక చిన్న వాన, నిన్న చిన్న వానకి బురద. నేనే పిల్లలకి బస్సు లేకుంటే 496 మంది పిల్లలకి 3 బస్సులు ఎడ సరిపోతాయి సార్? అంటే 160 మంది పిల్లలకి ఒక బస్సు ఇస్తారా? సార్ ఏ విధంగా సార్? అర్థం కాకుండా ఉంది. అంటే మన నంద్యాల డివిజన్ కాకుండా బెండాతో డివిజన్ స్కూల్ ఇస్తారా? పార్నపల్లి ఎక్కడుంది సార్? ఇది నంద్యాల ఎక్కడుంది సార్? ఏ పద్ధతికి ఇస్తారు సార్? మీరు చెప్పకుండా చేయకుండా ఒకటే రోజుకి స్కూల్ మారుస్తారా? ఏమనంటే డివో అంటే పిల్లలు పేరెంట్స్ మీకు సమ్మతం లేదా సార్? అసలు మీరు అడగరా? ఏ పద్ధతికి ఇచ్చాను సార్? మీరు ఒకటే రోజుకి స్కూల్ మార్చడం ఏ పద్ధతికి ఇస్తారు సార్? చూసా, ఇచ్చారు, నిజమే, బాధ లేదు. అడిగిపోతే తేళ్లున్నాయి సార్. పిల్లలు చంపారు. అడిగిపోతే ఒక క్లాస్ రూమ్ లో బొక్క ఉంది, ఒక రూమ్ లో సరిగ్గా లేదు, టేబుల్ లేవు. పిల్లలు అదే బురదలో ఒక క్లాస్ లో పడితే బురదగా పిల్లలు కింద పడుతున్నారు. పాచి పట్టి ఉన్నాయి, బాత్రూమ్లు పాచి పట్టి ఉన్నాయి. నేను చూసినాం సార్, వాళ్ళ మీడియా వాళ్ళు వచ్చారు, చూపించినాం నీట్గా. ఇది సార్ మొత్తుకున్నాం. హెడ్ మేడం వచ్చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాకేం తెలుదమ్మా, మాకు ఈయన డిఓ చెప్పాడు, డిఓ మార్చారు, మాకు సంబంధం లేదు, డిఓకు అడగండి, చెయ్యండి అంటే. డిఓ అంటే ఆయన ఒక్కటి తీసుకుంటాడా ఇవన్నీ నిర్ణయం? అంటే పేరెంట్స్ ఏం కాదా? పిల్లలు ఏం కాదా? పిల్లల్లో చదువుకునేది డిఓనా? ఏం సార్, మాకు కొంచెం న్యాయం చేయండి సార్. మేము మనుషులమే, మా పిల్లలు మనుషులే. దయచేసి మమ్మల్ని చూడండి, కొంచెం గమనించండి. నంద్యాల సరౌండింగ్ 3 కిలోమీటర్స్ చాలు సార్, 9 కిలోమీటర్స్ కాదు సార్, 3 కిలోమీటర్లు చేయండి సార్ దయచేసి. 10th క్లాస్ వాళ్ళకు స్టడీగా అబ్జర్వ్ కావడం లేదు. అక్కడి నుంచి పోయి స్టార్ట్గా సాయంత్రం 6 అవుతుంది, 8 గంటల వరకు ఏం స్టడీ జరుగుతుంది సార్? కొద్దిగా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. 10th క్లాస్ వాళ్ళు కానీ 9th క్లాస్ కానీ ప్రైవేట్ స్కూళ్ళకు బాగా డ్యూటీగా జవాబు చెప్తున్నారు. ఇక్కడ బాగా చదువు ఉంది కాబట్టి ఇచ్చినారు అందరు కలిసి. లేకపోతే ఎంతో మంది టీసీ తీసుకుని ఎన్నిపోయేవారు. డిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా సరే పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా, ఈ చుట్టుపక్కల గ్రామాల దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి కదా, 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తుంటారు సార్. వాళ్ళను ఎంతో జాగ్రత్తగా ఈ నంద్యాల సర్కిల్ అయితే దగ్గర ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తును గుర్తించి ఫ్యూచర్లో వాళ్ళకి అన్యాయం చేయకుండా ఈ నంద్యాల ఎక్కడైనా కానీ, ఈ నంద్యాల సర్కిల్లో ఎక్కడైనా సరే ఒక స్కూల్ ఎక్కడైనా సరే చేయండి. మంత్రి ఫరూక్ గారికి, ఎమ్మెల్యే ఎంపీ సబితా గారికి, శబరి గారికి అందరికీ దయచేసి మా మీద దయ ఉంచి ఈ పిల్లల తల్లిదండ్రుల తరఫున అందరికీ నమస్సుభాంజలి తెలుపుతూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసే భాగంలోని భాగంగా మన నంద్యాల మండలానికి కూడా ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్నేళ్ల కిందట. అయితే దానికి ప్రధానంగా పూర్తి స్థాయిలో భవనము ఏర్పాటు చేయలేక ప్రైవేట్ అద్దెలో ఉంటూ ఈ రోజు కాలం గడిపే పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ బిల్డింగ్ లో
వర్షాలు వస్తే గానీ లేకపోతే ఇతరితర సమస్యలు ఉండడం ద్వారా ఎక్కడైతే పడిపోతుందనే భయంతో ఈరోజు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అడిగే పరిస్థితులు ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని తీసుకెళ్లి మండలం కానీ మండలం, ఊరు కానీ ఊర్లో తీసుకుని వెళ్ళి పెట్టే పరిస్థితి. మేము విద్యార్థుల తరఫున ఎస్ఎఫ్ఐకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మండలంలో ఉన్న విద్యార్థులు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులంతా నందలపట్నం చెరువులో ఉంటారు. అయితే నంద్యాల మండలంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ఎక్కడో బండాత్ముగురు మండలంలో పెట్టడం అంటే ఇది ప్రభుత్వము ఆలోచించాలి. కాబట్టి తక్షణమే మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు పార్నపల్లిలో పెట్టడం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులు ఈ పాటికే ఈ ఏపీ మోడల్ స్కూల్లో ఇక్కడ క్రాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా బస్ పాస్ ఛార్జీలు తీసుకున్నారు, సంవత్సరం బస్ ఛార్జీ తీసుకున్నారు. అయితే ఆ బస్ ఛార్జీలను కూడా ఈ రోజు పార్నపల్లికి వెళ్లే విద్యార్థులకు కూడా మళ్ళీ ఇంకా అదనంగా డబ్బులు అడుగుతున్నారు డిఎం గారు. కాబట్టి ఈ విధంగా ఆర్థిక భారంతో పాటు దూర ప్రయాణం కూడా ఉండే పరిస్థితి. కాబట్టి చిన్న చిన్న పిల్లలు అంత దూరం వెళ్ళి ఎట్లా విద్యను అభ్యసిస్తారని ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకొని అక్కడ ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్లు పెట్టారని మేము అడుగుతున్నాం ఎస్ఎఫ్ఐగా. నేను కమిటీ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. నా పేరు చంద్రమోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను అనుకోకుండా ఏదో యుద్ధ ప్రాతిపదికన మేడం గారు ఇట్లా పడిపోదే దిశలో ఉందన్నందువల్ల అక్కడ మార్చేశారు. ఆ మార్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒక రోజులో అంతా జరిగిపోయింది. అది దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ తర్వాత అక్కడ పిల్లలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అంతా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు, టాయిలెట్స్ కానీ అని అందరూ ఏకాభిప్రాయంగా చెప్తున్నారు. దీన్ని ఆల్రెడీ కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లాము, తర్వాత ఏపీసీ గారు, తర్వాత డిఈ గారి దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని ఈ రోజు నుంచి తప్పకుండా ఇక్కడికే మన క్రాంతినగర్ లో ఉన్న ఎస్పీ రెడ్డి స్కూల్ ఇప్పుడు రామలింగారెడ్డి కాలేజ్లోకి మార్చమని మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి పేరెంట్ కూడా అక్కడ రావాలని కోరుకుంటున్నారు. దీనివల్ల మనస్ఫూర్తిగా అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము.